జాతి భేదాలు లేవు. పంతులు గారింట్లో చక్కెర పొంగల్ తిన్నాను. రెడ్డి గారి మెస్ లో భోంచేశాను. బిర్యానీ తిన్నాను. రహీం బాయ్ కొట్లో మాంసం కొన్నాను. రెడ్డి గారి కొట్లో అప్పు తీసుకున్నాను. ఏంటయ్యా జాతి భేదాలు లేవంటే మేమెలా ఒప్పుకుంటాం? ఓహో, నన్నే ఆలోచించేలా చేస్తున్నారే. అయ్యా దండాలయ్యా. ఏంట్రా గొడుగు రిపేరు? నా కొడుకు బాగా చదువుకోవాలండి, కానీ బడిలో చేర్చుకోమంటున్నారా? చేర్చుకోని అంటున్నారా? అయ్యవారికి నమస్కారం. నమస్కారం. ఈ కుర్రవాడు పేదింటి పిల్లవాడు, చక్కగా చదువుతాడు, ఒక సీట్ ఇవ్వండి. వీడిని కాన్వెంట్ లో చేర్చుకోవడం కుదరదు. ఎందుకు కుదరదు? వీడి పేరెంట్స్ చదువుకొని ఉండరే. అయితే ఓ పని చేయండి, ముందు వీళ్ళ పేరెంట్స్ సీట్ ఇవ్వండి. వాడు చదువుకుని డిగ్రీ సంపాదించిన తర్వాత వీడికి సీట్ ఇవ్వండి. ఏమిటి పంతులు ఏదేదో మాట్లాడుతున్నాను? చదువుకునేది ఈ కుర్రవాడే. వీళ్ళ అమ్మా నాన్నలకి 40 ఏళ్ళు దాటే. ఈ వయసు వాళ్ళు ఎలా చదువుకుంటారు? పేరెంట్స్ చదువుకున్న వాళ్ళైతే ఇంట్లో హోంవర్క్ చెప్తారు. అప్పుడు మీరెందుకు ఇక్కడ చైర్ వేసుకుని మాస్టర్ అని పేరుతో కూర్చున్నారు? ఇలారా ఏంటి ఇక్కడ చేర్చాలంటే డొనేషన్ ఇవ్వాలయ్యా. ఓకే, అది ఉన్నవాళ్ళ దగ్గర తీసుకోండి. ఇతను పేదవాడు, బాగా చదువుకునేవాడు, ఒక సీట్ ఇవ్వండి. ఇలాంటి వాడు చదివి ఏం ఉద్ధరిస్తారయ్యా? పిల్లల విజ్ఞానమే దేశ భవిష్యత్తు అని చెప్పిన అబ్దుల్ కలాం ఫోటో పెట్టుకుని ఒక పేదవాడి చదువుకు అడ్డుగా నిలుస్తున్నావే, ఇది అన్యాయం. ఏమయ్యా వీళ్ళు చొక్కాలు వేసుకొని జాతయ్యా? అయితే చొక్కాయే మీకు సమస్య. అలాగే అనుకో. అది ఇప్పుడే సాల్వ్ చేస్తాను. తమ్ముడు చేతులు పైకెత్తు. చేరికెందుకురా షర్టు? ఇలాంటి వాడికే కావాలి షర్టు. షర్టు వచ్చేసింది, ఇప్పుడు సీట్ ఇవ్వండి. ఏమయ్యా చొక్కా వేస్తే సరిపోతుందా? ప్యాంట్ కూడా ఎదురు చూస్తున్నారా? సరే దీన్ని సీట్ ఇస్తాలేవయ్యా, ఇస్తాలే. ఇదిగో అయ్యారు, నా కొడుకు సీట్ దొరికిందండి. సీటు దొరికింది, షర్టు దొరికింది. ఏం చెప్తే దొరికిందండి? నిజం చెబితే. ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడిన ప్రతిపక్షాల వారిని ఖండిస్తూ వచ్చే నెల 12వ తారీఖున సంపూర్ణ బంద్ నిర్వహించాలని అధికార పార్టీ వాళ్ళు నిర్ణయించారు. ఇది మన పార్టీ బంధు. టీ కొట్టు, బడ్డీ కొట్లు కూడా తెరవకూడదు. అసలు రోడ్డు మీద ఏగా దోమ కూడా వాలకూడదు. అన్ని ఏరియాల్లో మన వాళ్ళకి చెప్పండి. సరే అయ్యా, సంక్రాంతికి 2 రోజుల ముందే కొట్లు మూయాలంటే ఎలాగండి? అధికార పార్టీ చేసే బంద్ అయ్యా, మాట్లాడకుండా కొట్లు మూసేయండి. ప్రభుత్వం చేసేది కాదు కదండి, అధికార పార్టీ చేసేది. ఈ బంధు వల్ల 100 కోట్లు నష్టం వస్తుందండి. 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీకి సరుకు తీసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఇలా చెప్తే ఎలాగయ్యా? అవి పాడైపోతాయి. ఈ బంధు వల్ల వ్యాపారులకే కాదు ప్రజలకి కష్టమే. సరే, ప్రొడక్షన్ కావాలని 300 వ్యాపారులు సంతకం చేసేవండి, తర్వాత నేను చూసుకుంటాను. సార్ ఇది భిక్షానికి సంబంధించిన విషయం, మనకు అవసరం అంటారా? ఓయ్, కష్టపడి వ్యాపారం చేసేవాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారయ్యా. పెరుమాళ్ళు ఏమిటి కిరుమాళ్ళు? అలాగే సార్. నువ్వు వీడు ఎవరి కంట్రోల్లో ఉందయ్యా? సుబ్రహ్మణ్యం సార్. ఎవడు గొడవ చేసినా సరే లోపల దోసే. అలాగే సార్. ఈరోజు బంద్ అని పేపర్ చూస్తాను తెలిసిందండి. సార్ మీరు చెప్పినట్టుగానే విజయవాడ మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశాను. ఎటువంటి ప్రాబ్లం రాదు సార్. రౌడీ మొక్కల్ని పోలీసులు తరుగు కొడుతున్నారు. రామగారు ఉన్నంత వరకు మాకు భయం లేదండి. ఏ ప్రాబ్లం? ఏరియా మొత్తం చూశానండి. ఏం చెప్తున్నా కదా. హలో అన్నగారు లేరండి. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఈ స్వామి మనిషి కాడండి, నిజంగానే దేవుడు. వెరీ గుడ్. పక్షం వాళ్ళు చేసే బంధుకి మీరు ఎందుకు సార్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు? పాలకపక్షమో ప్రతిపక్షమో నాకు ప్రజలే ముఖ్యం. ఆయన లేకపోతే మా వ్యాపారాలు సాగేవే కావు. వాళ్ళ వ్యాపారం సక్సెస్, మన బంధు ఫెయిల్. బంద్ ఈ రోజు రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరిగింది. బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం నుంచి దుకాణాలు యథావిధిగా తెరిచే ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఆగండి, తొందరపడకండి. అంతా చేయి దాటిపోయింది కదా, ఇప్పుడు మీరు చేసుకుంటే ఏం లాభం? ఆడొక నమ్మక ద్రోహాన్ని వదిలేయి. వ్యాపారస్తులు కొట్లు జరగడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో అంత ధైర్యం. అదంతా ఆ స్వామి ఇచ్చిన ధైర్యం. ఆ అన్నగారికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అన్న, వచ్చే శుక్రవారం స్వామి పెళ్లి. ఆ రోజు పోలీసులంతా మండపం దగ్గర ఉంటారు. అప్పుడు ఈ వ్యాపారులకి మన తడాకేంటో చూపిద్దాం. ఇదే టీవీలో వాళ్ళ శవాలు చూపిస్తారు. భోగి అనే పేరుతో అడ్డమైనవి తగలబెట్టి కార్బన్ మోనాక్సైడ్, డయాక్సైడ్ కలిపి పొల్యూషన్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఓజోన్ లేయర్కి బెజ్జం పెట్టేశారు. ఇంకా దేనికి బెజ్జం పెట్టబోతున్నారో? ఆంటీ ఆగండి,
మావయ్య గారు పడుకునే చాపలా ఉంది, దీన్ని తీసుకెళ్లి మంటలో వేయబోతున్నారా? పాతబడ్డది మావయ్య నోరు మీరాబడుద్దాయి. అది కాదు, లేని వాళ్ళకి ఇస్తే వేసుకుని పడుకుంటారు కదా, ఇవ్వండి. తప్పుకోరా అప్రాచురా. గొడవ చేస్తున్నావు. మీరేది మంటలో వేయబోతున్నారు? పాత గుడ్డలయ్యా. అవి మీకు పాతవి, వీళ్ళకి కొత్తవి, వీళ్ళకిస్తే కట్టుకుంటారు. పాత గుడ్డలు మంటలోనే ఇస్తేనే కదా మంచిది. పాత గుడ్డలు వదిలేయటం, కొత్త గుడ్డలు కట్టుకోవటం అదే కదా భోగి. ఆ, ఆ, అయితే ఏవి పాతవైనా సరే తీసుకొచ్చి మంటలో పడేయచ్చా? బేషుగ్గా. బుద్ధిగా రానాయనా. ఏం చేస్తున్నావురా? ఈ జిల్లాలోనే ఎంతో పాత శాల్తీ ఇదే. దీన్ని తీసుకెళ్లి మంటలో వేసి నేను భోగి పండుగను ఆనందిస్తాను. అతను ఏం చేయకురా, మా అన్నయ్య. అన్నయ్య లేదు, కన్నయ్య లేదు. మీ చేతిలో ఉన్న బట్టల ముందు కింద పడేయండి, అప్పుడే ఇతను నేను మంటల్లో వేయకుండా ఉంటాను. పిల్లలు మీకు కావాల్సినవి తీసుకోండి. థ్యాంక్స్ మావా, ఒక మంచి పని కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నాను. భయపడకండి, మిమ్మల్ని మంటలో వెయ్యను. పదండి, మన ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగుదాం. పదండి పదండి, కళ్ళు తెరవండి. ఇది ఆల్రెడీ డెడ్ బాడీ 2 రోజులు అయ్యిందిరా. మీరు తొందరపడి భోగి పండుగ చేస్తున్నారు. మీకు సంక్రాంతి లేదు కదరా. ఆపండి, ఇంకా ఎంతకాలం ఇదే వాయిస్తూ ఉంటారు? ఇప్పుడు యూత్ కి తగ్గట్టుగా మంచి రిథమిక్ లో కొట్టండి. రండి రండి, మీరు ఉండి తిని వెళ్ళాలి. నాకు ఈ రోజు కడుపేమి బాగులేదు. అప్పుడు తిని ఒక పక్కగా ఉండి వెళ్ళండి. రామకుంటుంటే ఏం మాట్లాడుతున్నాడో చూసావా? మానమాట కూడా కొట్టేస్తావా? వ్యాపారస్తులు నరికేశారు సార్. అంతే కదా, ఇద్దరు పోలీసులు కూడా నరికేశారు. ముసలాళ్ళు పిల్లలు తేడా కూడా కొట్టారట. వచ్చి చూడండి. చూడండి ఎంత అన్యాయం జరిగిందో. అన్నా, మీరు చెప్పాలని కోట్లని తెచ్చావన్నా. చూడండి అన్న బుద్ధులు చేస్తే అన్యాయాన్ని. చూడండి అన్ని కోట్లు నాశనం చేశారు. చూసారయ్యా, చూసారయ్యా, అక్రమాన్ని చూసారయ్యా. నువ్వు చెప్పినందువల్లే కదయ్యా మేమంతా కొట్లు తీసాం. ఆ రౌడీ మొక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు నరికేశారయ్యా. మా కడుపు పోతే ఎవరు తీరుస్తారయ్యా? ఎవరు తీరుస్తారు? మాకు దిక్కెవరయ్యా? అయ్యా, ఇంతమందిని పొట్టు పెట్టుకున్నారు. చూసారా సార్ ఈ అన్యాయాన్ని? వీళ్ళంతా కష్టం చేసుకొని పెట్టుకోవాలి సార్. ఏ పాపం చేశారు సార్? అన్న గుండాల వల్ల ఇలా అయ్యారు సార్. ఆగండి సార్, ఆగండి. రామయ్య స్వామి రా. ఏంటి పెళ్లి బట్టల మీద వచ్చేసావు? నా ఆశీర్వాదం తీసుకోవడానికా? మీ ఆవిడ ఎక్కడా? ఒక ప్రాణం విలువేటో తెలుసా నీకు? స్వామి అని పేరు పెట్టుకున్న మాత్రాన ఊరికే స్వామి అనుకుంటున్నావా? అసలు ఎవరినడి కాపలా పెట్టావయ్యా? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. నువ్వేమైనా కలెక్టరా లేక గవర్నమెంట్? ఆడికంటే పైన 13,000 జీతంతో 2 కాకి డ్రెస్సులు, ఒక చెట్టు బూట్లు వేసుకుని 4 పోలీస్ స్టేషన్లో 40 మంది పోలీసు వాళ్ళని కంట్రోల్ చేసే నీకే ఎంత పొగరుంటే
8 జిల్లాల్లో 92 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎంపీలతో గవర్నమెంట్ నేను శాసిస్తాను. నాకు ఇంకెంత పొగరుండాలరా? రోజుకి 20 పేపర్లు చదువుతాను. పాలిటిక్స్ నడపడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? పై అధికారులు బంధు గురించి అడిగి అడిగి తెగ ఓదర కొడుతున్నారు. దానికి సమాధానం నీ బాబు చెప్తాడా ఏంటి? ప్రాణం పోతే ఒక పుడిందనుకునే నన్ను అల్లరి పెట్టేవే, దానికే ఇచ్చాను కదా ఒక స్ట్రోక్. పగ తీర్చుకోవాలనుకుంటే ప్రొటెక్షన్ ఇచ్చిన నా మీద పగ తీర్చుకోవాలి. అది వదిలేసి అమ్మాయికి వ్యాపారాలను చంపేశారే. ముసలాళ్ళు ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ తలలు పగల కొట్టారే. 2 పోలీసులు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబానికి సమాధానం చెప్తారు. అసలు ఇలా జరగడానికి కారణం నువ్వేరా. పెద్ద పోటుగాళ్ళ మా అధికార పార్టీ బంధుకుని వడ్డొచ్చావు కదూ. కురుక్షేత్రం అన్నాక చావక తప్పదురా. పోయిన ప్రాణాలకి ధ్వంసమైన కోట్లకి మేము నష్టపరిహారం ఇస్తాం. పోలీస్ కుక్కలు ఇస్తే తోకాడిస్తారు, ఇవ్వకపోతే అరుస్తారు. నేను అరిచే జాతి కాదురా, కరిచే జాతి. ఆ రోజు హద్దు మీరు నా ఇంటికి వచ్చినప్పుడే నీ గుత్తి కోసేసి ఉండాల్సింది. ఒక అమ్మాయికి చెడ్డ పేరు రాకూడదన్న ఒకే కారణం వల్లే వదిలేశాను. ప్రజలకు ఏ ఆపద కలగకూడదని నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నీ దగ్గర చేయించి డబ్బు తీసుకున్నాను. కానీ ఇవాళ అది జరిగింది. నీ పవరెంటో నువ్వు చూపించావు, ఇక నా పొగరెంటో నువ్వు చూద్దావు. కానీ ఏమన్నావు? 92 మంది ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు, 4 మినిస్టర్లు, 40 కార్లు, 30 జీపులు, కింగ్ మేకర్ అనే హోదా అన్నిటినీ నాశనం చేసి పెరుమాళ భిక్షాన్ని చేయలేదు. నేను స్వామి ఐపీఎస్నే కాదు. అంతవరకు నిన్ను వదిలితే కదా. ఇదిగో తీసుకో ట్రాన్స్ఫర్ ఆర్డరు. నీ పెళ్లి కానుక పెట్టుకో. ఇంకో 7 రోజుల్లో వేరే ఊరు వెళ్ళాలి. ఆ మోటా ముళ్ళే సర్దుకునే పని చూసుకో. తలుచుకుంటే ఈ నిమిషమే నేను లేపేయగలను. కానీ నువ్వన్నదే 7 రోజుల్లో నీ సామ్రాజ్యాన్ని కూల్చి నీకు సమాధి కడతాను రా. పెరుమాళ భిక్ష, నేను ఈ ఊరు వదిలెళ్ళే 7వ రోజు నువ్వు ఈ ఊళ్ళో ఉండవురా.